ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగానున్నాడు. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన నైతిక ప్రవర్తన మరియు దైవిక రక్షణ మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. లోకంలో అడ్డదారులు తొక్కితేనే విజయం లభిస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ నిజమైన మరియు శాశ్వతమైన విజయం కేవలం యథార్థత ద్వారానే లభిస్తుందని దేవుని వాక్యం నొక్కి చెప్తోంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును అని ఉంది. ఇక్కడ యథార్థత అంటే మనుషులు చూస్తున్నప్పుడే కాదు, ఎవరు చూడనప్పుడు కూడా నీతిగా ఉండడం, మన మాటలలో, చేతలలో, హృదయంలో కపటం లేకుండా ఉండడం. అటువంటి వారిని దేవుడు వర్ధిల్లజేస్తాడు. అక్రమంగా సంపాదించింది త్వరగా పోవచ్చు, కానీ యథార్థంగా సంపాదించింది తరతరాలకు నిలుస్తుంది. దేవుడు మన యథార్థతను చూసి మన చేతి పనులను దీవిస్తాడు. మనం చేసే ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఆయన మనకు గొప్ప పేరును, అభివృద్ధిని ప్రసాదిస్తాడు. ఉదాహరణకు, యోసేపు తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు, కానీ ఏ రోజు తన యథార్థతను వదులుకోలేదు. పోతిఫర్ ఇంట్లో యోసేపుపై ఎవరి నిఘా లేదు, కానీ పోతిఫర్ భార్య అతన్ని పాపానికి పురిగొల్పినప్పుడు యోసేపు అన్నమాట, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని. అందుకతడు జైలు పాలు కూడా అయ్యాడు. అయితే దేవుడు అతని యథార్థతను చూసి అతన్ని వర్ధిల్లజేశాడు. ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా, అనగా రాజు తర్వాత అంతటి గొప్ప పేరును దేవుడు యోసేపుకు ప్రసాదించాడు. ప్రియులారా, యోసేపు తన యథార్థత వల్ల తాత్కాలికంగా జైలు పాలు కావలసి వచ్చింది, కానీ అదే యథార్థత అతన్ని సింహాసనం వరకు నడిపించింది. అక్రమ మార్గంలో వెళ్తే త్వరగా విజయం దక్కవచ్చు, కానీ అది నిలబడదు. యథార్థతతో వచ్చే విజయం ఆలస్యమైనా అది అత్యున్నతమైనది. మనుషులు చూస్తున్నారో లేదో అని కాకుండా దేవుడు చూస్తున్నాడు అనే స్పృహతో ఉండడమే నిజమైన నీతి. యోసేపు ఆ నీతిని పాటించాడు కాబట్టే ఒక బానిస స్థాయి నుండి దేశాన్నే ఏలే స్థాయికి ఎదిగాడు. కాబట్టి లోకం మనల్ని ఎలా చూస్తుంది అన్నదానికంటే దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం అనేది ముఖ్యం. యోసేపు వలె మనం కూడా ప్రతి చిన్న విషయంలో యథార్థంగా ఉంటే మనకు రావాల్సిన అభివృద్ధిని, హెచ్చింపును దేవుడు తగిన సమయంలో తప్పకుండా దయచేస్తాడు. రెండవదిగా, యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి ఆయన కేడముగానున్నాడు అని అన్నాడు. ఇక్కడ యుక్త మార్గము అంటే దేవుని వాక్యానుసారమైన మార్గం. ఎవరైతే అటు ఇటు తొలగిపోకుండా దేవుని మార్గంలో నడుస్తారో వారికి దేవుడు ఒక కేడము వలె ఉంటాడు. కేడము అంటే శత్రువు వేసే బాణాలు మనకు తగలకుండా అడ్డుకునే రక్షణ కవచం. మనము నీతిగా నడుస్తున్నప్పుడు లోకం మనకు విరోధంగా మారవచ్చు, లేదా శత్రువులు మన మీద నిందలు వేయవచ్చు, కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడే మనకు అడ్డుగా నిలబడతాడు. అపవాది వేసే ఏ బాణము మనల్ని తాకదు. దేవుని మార్గంలో నడవడం వల్ల కొన్నిసార్లు కష్టం అనిపించవచ్చు, కానీ ఆ మార్గంలోనే అత్యున్నతమైన భద్రత ఉంది. ఉదాహరణకు, బబులోను రాజ్యంలో దానియేలు ఎంతో నిక్కచ్చిగా దేవుని నియమాలను పాటిస్తూ జీవించేవాడు. ఆయన ఎదుగుదలను ఓర్వలేని ఇతర అధికారులు ఆయనను చంపాలని కుట్ర పన్నారు, సింహాల బోనులో వేయించారు, కానీ దానియేలు దేవుని మార్గాన్ని విడవలేదు. కాబట్టి దేవుడు అతనికి కేడముగా ఉండి ఆ సింహాల నోళ్లను మూసివేశాడు. అలాగే రాజు చేయించిన బంగారు ప్రతిమకు మొక్కమని ఆజ్ఞ వచ్చినప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగో ప్రాణం పోయినా సరే దేవుని మార్గం తప్పము అని నిలబడ్డారు. కోపంతో రాజు వారిని 7 అగ్నిగుండంలో వేయించాడు, కానీ ఆ అగ్ని వారి శరీరాలను దహించలేదు. కనీసం వారి బట్టలకు మంటల వాసన కూడా తగలలేదు. వారు నమ్మిన దేవుడే ఆ అగ్నిలో వారికి రక్షణ కవచంగా నిలిచాడు. ప్రియులారా, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోల జీవితాలు మనకు ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని చాటి చెప్తున్నాయి. మనం దేవుని మార్గంలో ఉన్నప్పుడు మనకు ఎదురయ్యే ప్రమాదాల కంటే మనల్ని కాపాడే దేవుడు గొప్పవాడు. పరిస్థితులు భయంకరంగా ఉన్నా, లోకం మనకు విరోధంగా మారినా, మనం దేవుని వాక్యమనే యుక్త మార్గం తప్పకుండా నడిస్తే ఆయన మనకు కేడముగా ఉండి మన శత్రువుల ముందే మనల్ని గణపరుస్తాడు. ఈరోజు మీ యథార్థతను కాపాడుకోవడానికి మీరు పోరాడుతున్నారా? నేను నీతిగా ఉండడం వల్ల నాకు నష్టం జరుగుతుందేమో అని ఆలోచిస్తున్నారా? అయితే ధైర్యంగా ఉండండి. సృష్టికర్త అయిన దేవుడు మీ యథార్థతను గమనిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని వర్ధిల్లజేయడానికి తన పరలోకపు నిధులను సిద్ధం చేశాడు. మీరు ఆయన మార్గంలో నడుస్తుంటే
ఏ కీడు మీ దరిదాపులకు రాదు. ఆయనే మీ చుట్టూ కేడముగా ఉంటాడు. కాబట్టి ఈరోజే ఆ కేడమైన దేవుని మీద ఆనుకోండి. ఆయన మిమ్మల్ని విజయపదంలో నడిపించునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు యథార్థవంతులను వర్ధిల్లజేయుదువని, యుక్త మార్గము తప్పక నడుచుకొని వారికి నీవు కేడముగానున్నావని, నిజమైన మరియు శాశ్వతమైన విజయం కేవలం యథార్థత ద్వారానే లభిస్తుందని తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవ, యోసేపు తన యథార్థత వల్ల తాత్కాలికంగా జైలు పాలు కావాల్సి వచ్చింది, కానీ అదే యథార్థత అతన్ని సింహాసనం వరకు నడిపించింది. కనుక అక్రమ మార్గంలో వెళ్తే త్వరగా విజయం దక్కవచ్చు, కానీ అది నిలబడదు. గనుక మేము యథార్థంగా జీవిస్తూ ఆలస్యమైన నీవిచ్చే అత్యున్నతమైన విజయం పొందుకునే వారంగా ఉండుటకు సహాయం దయచేయమని, మేము నీ మార్గంలో ఉన్నప్పుడు మాకు ఎదురయ్యే ప్రమాదాల కంటే మమ్మల్ని కాపాడే నీవు గొప్పవాడవని ఎరిగి, పరిస్థితులు భయంకరంగా ఉన్నా, లోకం మాకు విరోధంగా మారినా, మేము నీ వాక్యం అనే యుక్త మార్గం తప్పకుండా నడుస్తూ నీ కాపుదలలో ఉండుటకు కృపచూపమని ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి, వారి యథార్థతను బట్టి వారిని వర్ధిల్లజేసి, నీ రక్షణతో వారిని కాపాడి నీ మహిమ కొరకు నిలబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.